హాయ్ అండి, అందరికీ కూడా నమస్కారం. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 2025కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్తో పాటుగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మీరు అప్లై చేసిన తర్వాత స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఈ వీడియోలో టోటల్గా మనం ఈ 4 పాయింట్లు అయితే డిస్కస్ చేస్తామండి. ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎవరు ఎలిజిబుల్, సెకండ్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇంకా మూడోది ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో, ఇంకా నాలుగోది వచ్చేసరికి అప్లై చేసిన తర్వాత ఏం చేయాలి. వీటన్నిటి గురించి కంప్లీట్ గా చెప్తాను. దయచేసి చివరిదాకా వీడియోని చూడండి. తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి ఎవరు ఎలిజిబుల్ అనేది చూద్దాము. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించి నిరుద్యోగులు ఉంటారో వారందరూ కూడా దీనికి ఎలిజిబుల్. మీరు అప్లై చేసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డుకి మీ యొక్క మొబైల్ నెంబర్ కి ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. కనీసం 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ వరకు కూడా స్టడీ పూర్తి చేసుకొని ఉండాలి. డిప్లొమా, డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు కూడా దీనికైతే అర్హులండి. ప్రస్తుతానికి మనకి ఇప్పుడున్న అప్లికేషన్ ఫామ్ అనేది ఒక సర్వే ఫామ్ లింక్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి ఇది ఒక సర్వే ఫామ్ లింక్ లాంటిది. ఒక వ్యక్తి ఒకసారి మాత్రమే సర్వే అయితే పూర్తి చేయాలి. ఇది యాజ్ పర్ రూల్ అనమాట. మొన్నటి వరకు సచివాలయం స్టాఫ్ ద్వారా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి సంబంధించి సర్వే అయితే కంప్లీట్ చేసేవారు. కానీ ఇప్పుడు మీరే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే రిలీజ్ చేశారు. అది ఎలాగా అనేది కంప్లీట్ గా వీడియోలో చూపిస్తాను, మీరు కంగారు పడాల్సిన పని లేదు. సో ఇక్కడ తోటి ఎవరు ఎలిజిబుల్ ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఉండాలి. ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి, లేకపోతే ఓటీపీ వెరిఫికేషన్ అనేది రాదనమాట. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఒకటైతే మెయింటైన్ చేయండి. సో లేకపోతే క్రియేట్ చేసుకోండి. నాలుగవది ఎడ్యుకేషన్ కోర్స్ డీటెయిల్స్, అంటే మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు చదువుంటే ఆ యొక్క సర్టిఫికేట్స్ ఉండాలి, లేదా మీ యొక్క డిప్లొమా ఇంకా డిగ్రీ బీటెక్ ఇలాగా ఏదైనా ప్రొఫెషనల్ కోర్సులు చేసి ఉంటే వాటికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఉండాలన్నమాట. ఇయర్ ఆఫ్ పాసింగ్, తర్వాత మీ యొక్క కాలేజ్ లేదా యూనివర్సిటీ డీటెయిల్స్ అయితే మీకు తెలిసి ఉండాలి. సో 7th పాయింట్ వచ్చేసరికి మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలాగ మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు అనేది మీకు ఒక ఐడియా అయితే ఉండాలన్నమాట. తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ కోర్సెస్లో మీకు ఎంత పర్సంటేజెస్ వచ్చాయి, ఎంత గ్రేడ్స్ వచ్చాయి అనేది మీకు మొత్తం కూడా క్లియర్ కట్గా పర్ఫెక్ట్గా ఉండాలి. తర్వాత 9th వచ్చేసరికి సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇవ్వండి మీకు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ప్రతి ఒక్కరు వీటిని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ చేసుకోండి. సో ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అనేది కంప్లీట్గా చెప్తాను. సో చెప్పాను కదా, దయచేసి స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లేదా కామెంట్ సెక్షన్ అయితే ఓపెన్ చేయండి. అక్కడ మీకు ఒక లింక్ అయితే ఇచ్చాను. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ యాప్ లింక్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. వెంటనే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత వెంటనే సైన్ అప్ అవ్వండి. సో సేమ్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మీకు ఈ యొక్క వెబ్సైట్ లింక్ అయితే ఒకటి ఇచ్చాను అనమాట, కౌశలం సర్వేకి సంబంధించి. ఆ లింక్ని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. గుర్తుంచుకోండి, మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని సైన్ అప్ అయితేనే ఆ యొక్క వెబ్సైట్ లింక్ ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ కాదు. సో వెబ్సైట్ ఓపెన్ అయ్యాక మీరు చెక్ బాక్స్ అయితే ఒకటి ఉంటుంది అనమాట, దాన్ని టిక్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తే మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ అయి ఉందో దానికి ఈ యొక్క ఓటీపీ అయితే వస్తుంది, దాన్ని అయితే ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేశాక మీకు మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. మీ యొక్క ఆధార్ నెంబరు, మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం కూడా వస్తాయి ఇలాగా. సో వచ్చాక అవన్నీ చెక్ చేసుకోండి. అన్ని కరెక్ట్గా ఉంటే ఓకే, లేకపోతే మీ యొక్క సచివాలయంకి వెళ్ళి ఈకేవైసీ అప్డేట్ చేసుకోండి. మొబైల్ నెంబరు ఇంకా ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ అడుగుతుంది, దాన్ని అయితే ఇచ్చేసి వెంటనే ఈ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. సో ఇక్కడ దాకా అయిపోయిన తర్వాత మీకు లాంగ్వేజెస్ అయితే అడుగుతుంది. మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చని, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇలా ఏ వస్తే అది మీరైతే ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అంటే మీరు 10th వరకు చదివారా, ఇంటర్ వరకా, లేకపోతే గ్రాడ్యుయేషన్ చేశారా, మొత్తం డీటెయిల్స్ అయితే అడుగుతారు. వాటన్నిటిని ఇవ్వండి. తర్వాత మీరైతే సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సిన పని లేదు. సో 10th లేదా ఇంటర్మీడియట్ ఆపై చదివిన వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది. సో ఇదండి ఆన్లైన్లో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించిన సర్వే ఎలా కంప్లీట్ చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి, కంప్లీట్ ప్రాసెస్ ఇదనమాట. సో ఆఫ్టర్ సర్వే కంప్లీషన్, అంటే మీకు సర్వే కంప్లీట్ చేసిన తర్వాత మనకి 1 month or 2 monthsలో ఏంటంటే ఏపీ ప్రభుత్వంకి ఈ యొక్క కొన్ని కంపెనీస్ అయితే టైఅప్ అవుతాయి అనమాట. ఆ కంపెనీస్ ఏంటంటే మాకు ఇంతమంది మ్యాన్ పవర్ కావాలి, మాకు ఈ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అవ్వాలి అనేసి మన ఏపీ గవర్నమెంట్ని అయితే అప్రోచ్ అవుతారండి. సో అప్పుడు ఏంటంటే మీ యొక్క మొబైల్ నెంబర్ లేదా ఏదైతే ఈమెయిల్ ఐడి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఇచ్చారో వాటికైతే మెసేజెస్ అయితే వస్తాయన్నమాట, మీకు ఇలాగ వర్క్ అయితే ఉందనేసి. లేదా మీ యొక్క సచివాలయ సిబ్బంది కూడా మీకైతే ఇన్ఫార్మ్ చేస్తారు. సో ఈ విధంగా టోటల్ ప్రాసెస్ అయితే జరుగుతుందండి. సో శాలరీ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసరికి మీరు 15,000 నుంచి 35,000 వరకు
వరకు కూడా మ్యాక్సిమం అయితే మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా ఫుల్ టైం అయితే మాత్రమే. ఈ సర్వే మీరు కంప్లీట్ చేసుకోవడానికి సెప్టెంబర్ 15 లాస్ట్ డేట్. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేసుకోండి. చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ.